అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మంగళగిరి చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. దేనికంటే మంగళగిరిలో యువ నాయకత్వం ఏదైతే ఆ రోజున ఒక కసిగా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి ఆంధ్ర రాష్ట్రంలో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక దీంతో ఆ రోజు కూటమి జట్టుకట్టి దాంట్లో భాగంగా ఒక మంచి సుపరిపాలన రాష్ట్రంలో ఒక 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి కావాలి ముఖ్యమంత్రిగా అని చెప్పి. దేనికంటే గత 5 సంవత్సరాలు ఒక రాక్షస పాలన చూసాం మనం. దాన్ని అంతమొందించడానికి మనం అందరినీ అన్ని శక్తుల్ని మనం కూడగట్టాలి అని చెప్పి ఆ రోజున ఒక అనుభవమైన పరిపాలన అందించేదానికి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక కూటమి ఏర్పాటు చేసిగా ఆ రోజున జరిగింది. దాంట్లో భాగంగా మంగళగిరిలో ప్రత్యేకంగా 2019లో ఏదైతే నారా లోకేష్ గారు ఆ రోజున మంగళగిరిలో ఓడిపోయారో ఆ రోజు దగ్గర నుంచి కూడా ఒక 5 సంవత్సరాలు మంగళగిరి నేనున్నానని చెప్పి ఆయన ప్రభుత్వం లేకపోయినా కూడా ప్యారలల్ గవర్నమెంట్ లాగా ఇక్కడ రకరకాల సంక్షేమ పథకాలు రన్ చేసి ఈ రోజున అంటే మంగళగిరి చరిత్రలోనే ఒక అత్యధిక మెజారిటీతో మంగళగిరి ప్రజలంతా కూడా ఆశీర్వదించారు శ్రీ లోకేష్ గారిని. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కాలంలో అసలు వినూత్నమైన కార్యక్రమాలు, ఒక టెంపుల్ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ని అయితేనేమి, అలాగే 100 పడకల హాస్పిటల్, అంటే మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లోనే మంగళగిరిలో ఎన్నో దశాబ్దాల కళ ఒక 100 పడకల ఆసుపత్రి కావాలని చెప్పి దాన్ని కూడా మనం చేయటం. అలాగే అన్ని రకాల ఇక్కడ గోల్డ్ వర్కర్స్ కానీ, వేవర్స్ కానీ, రైతులకు కానీ అన్ని రకాల డెవలప్మెంట్, దాంతోపాటు ప్యారలల్గా రాజధాని డెవలప్మెంట్, ఇవన్నీ కూడా లోకేష్ గారి చొరవతో ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అది నిజంగా ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే వాళ్ళు చేసిన పనులే మేము చేస్తున్నామని చెప్పి వాళ్ళు అపోహలో ఉన్నారు. వాళ్ళు కొబ్బరికాయలు కొట్టారో, కొబ్బరికాయలు తీసుకొని జనాల మీద కొట్టారో మరి తెలియదు, కానీ మేము కొబ్బరికాయలు కాదు, మేము పని చేసి చూపిస్తాం. అది అన్ని ఫలితాలు కనబడతా ఉన్నాయి. ఈ రోజున మన రాష్ట్రంలో ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఈ రోజున నిన్ననే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక అనౌన్స్ చేశారు. రేపు 4వ తారీఖు ఈ పీడ విరగడైన దినోత్సవంగా మనం సంబరాలు జరుపుకోవాలి. రంగవల్లు, సంక్రాంతి, దసరా, దీపావళి పండుగలు రేపు జరుపుకోవాలి. ఎందుకంటే 5 సంవత్సరాల్లో మనం ఎంత ఇబ్బందులు పడ్డామో గత సంవత్సరం 2024 జూన్ 4న ఒక మంచి ప్రజలంతా కూడా ఒక మంచి ఆశీర్వచనంతో భారీ మెజారిటీతో వన్ సైడ్ విక్టరీగా చేసిన సందర్భం. దాంట్లో అందరూ విసిగిపోయారు 5 సంవత్సరాల్లో. దానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అది ప్రజల పండుగ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల పండుగ రేపు జరుపుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా సంకల్పించారు. దాంట్లో భాగంగా కూటమి నాయకులు అందరూ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అందరం పాల్గొంటా ఉన్నాం. దేనికంటే వీళ్ళు చెప్తుంది ఏంటంటే గత 5 సంవత్సరాలు ఏనాడైనా ముఖ్యమంత్రి బయటకు వచ్చాడా, లోపలుండి బటన్ నొక్కడం తప్పితే ఇంకే కార్యక్రమం చేయాలి. కానీ ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి, అలాగే మా మంత్రి ఇక్కడ లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఆయన వయసుకు మించి ప్రతి చోట అహర్నిశలు ఆయన ప్రతి గంట ప్రజలకే పంచుతున్నారు. అంత సంకల్పంతో ఈరోజు పనిచేస్తూ ఉంటే మీకు ఎంతసేపటికి ఇప్పుడు వీళ్ళు ఏమన్నా పోలవరం ఏమైనా చేశారా, విశాఖ ఉక్కుని ఏమైనా ఆ రోజున వీళ్ళు చేశారా, అలాగే రాజధానిని ముక్కలు చేసిన సందర్భాలు. అంతేగాని మేము కొబ్బరికాయలు కొడతాం, మీరు ఆ చెప్పులు మొక్కలు ఏరుకోండి, అంతేగాని మా డెవలప్మెంట్ మాత్రం మీరు కామెంట్ చేసినా మా డెవలప్మెంట్, మా కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజల కోసం అనుక్షణం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు. దేనికంటే ఒక తరం వెనకబడిపోయింది మీ పరిపాలన వల్ల. ఆ తరం ఒక ముందుండి నడిపించేదానికి ఈ రోజున P4 పథకం ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయటం కానీ, రకరకాలు ఫండ్స్ తేవటం కానీ అన్నీ చేస్తూ ఉన్నారు. ఇది గమనించాలి.